ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అట్లా కదా రామచంద్ర గారు, మీరు పార్టీ అధ్యక్షుడిగా ఒక లాజిక్ చెప్పండి. భారతీయ జనతా పార్టీకి మొన్న జనరల్ ఎలక్షన్స్లో 8 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. సో దీంతో పాటుగా అర్బన్ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చదువుకున్నాడు, మిడిల్ క్లాసు, వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ ఓటర్లుగా ఉంటారు కంపేర్ టు గ్రామీణ ప్రాంతాల నుంచి చూస్తేనే. అలాంటి కోర్ అర్బన్ ఓటర్స్గా ఉన్నవాళ్ళు బీజేపీ కంటే బీఆర్ఎస్ బెటర్ అనుకుంటున్నారు, మీ ఇద్దరి కంటే కాంగ్రెస్ బెటర్ అనుకుంటూ ఉన్నారు. సో కాంగ్రెస్ కూడా అనూహ్యంగా గత మున్సిపాలిటీల కంటే ఇప్పుడు ఎక్కువ సాధించింది. సరే, ఫర్గెట్ అబౌట్ అధికారంలో ఉన్నారో లేదు పక్కన పెడితే. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, బీజేపీకి ఎప్పటికీ తెలంగాణ థర్డ్ ప్లేస్ అని చెప్పి అనుకోవద్దా? రజనీకాంత్ గారు, మీరు ఈ అనాలిసిస్ అయితే ఇచ్చారో మళ్ళీ కూడా చెప్తున్నాను, పార్లమెంట్ ఎలక్షన్స్ వేరే, అసెంబ్లీ వేరే. అర్బన్ లోకల్ బాడీస్ వచ్చినప్పుడు ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ కానీ ఇంత టైప్లో ఓటింగ్ కానీ ఎప్పుడైనా బీజేపీకి జరిగిందా? ఒకసారి మీరు చూడండి. మీరు గత పర్ఫార్మెన్స్ తీయండి, ఇప్పుడు పర్ఫార్మెన్స్ తీయండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మేము గెలిచింది ఇప్పటి వరకు సగంలో 140 గెలిచినప్పుడు కూడా మాకు చాలా సీట్లు దగ్గరలో వచ్చినాయి, సింబల్లో వచ్చినాయి, ఓటు పర్సెంటేజ్ పెరిగింది. ప్రతి ఒక్క మీ ఇంతమంది ఇంత పోటీ చేయలే కదా, ఏదో కొన్ని మాకు స్ట్రాంగ్ ఓట్స్ మేము పోటీ చేసినాం. పెద్ద ఎత్తున ఇప్పుడు ఎప్పుడు పోటీ చేయలే. ఈసారి ఫస్ట్ టైం వీ మేడ్ అన్ ఇంపాక్ట్ ఇన్ ఎంటైర్ తెలంగాణ. ఒక వాతావరణం క్రియేట్ చేసినాం. మామూలుగా మారుమూల గ్రామాల్లో కూడా మా సింబల్ పోయింది, చిన్న మున్సిపాలిటీస్లో కూడా. మీ గతంలో అయితే చేయలే కదా. 100 మున్సిపాలిటీస్ గతంలో ఉంటే మేము పోటీ చేసింది 15-20 చేసాం అంతే. కాబట్టి మీరు డెఫినెట్గా అవర్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ మచ్ సాటిస్ఫాక్టరీ. ఎక్కడ కూడా తగ్గలేదు. భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేశారు ప్రజలు. కొన్ని చోట్ల మాకు ఒక 2-3 ఓట్లతో మేము ఓడిపోయినాము. కొన్ని చోట మాకు ఆ ట్రయాంగులర్ ఫైట్లో కొంత ఇదైంది. ఆ పార్టీకు ఆ 2 పార్టీలు అధికారంలో ఉండే కాబట్టే వాళ్ళకు కొన్ని ఎక్కువ వాళ్ళు అంటే వీ కెనాట్ రైట్ ఆఫ్ కదా. మొన్ననే అధికారం వాళ్ళు పోయింది కాబట్టి వాళ్ళు రైట్ ఆఫ్ చేయడానికి వీలేదు. ఇట్ విల్ టేక్ టైం. భారతీయ జనతా పార్టీ అన్నీ డెంట్ చేయడానికి లాభం. డెఫినెట్గా మన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు, హైదరాబాద్ ఎలక్షన్స్ వరకు భారతీయ జనతా పార్టీ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్. మాకు ఫోర్స్ డెఫినెట్గా పెరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను.